మన ఇండస్ట్రీలో మనం చూసేది ఏంటంటే ఒక డైరెక్టర్ తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి నిర్మాతగా మారటము, ఇక లేదంటే ఒక మిలియనీర్స్ అయిన వాళ్ళు వాళ్ళ పిల్లల్ని హీరోలుగా చూసుకోవడానికో ఏమో ప్రొడక్షన్లోకి దిగుతారు. మీరు మిమ్మల్ని హీరోయిన్గా చూసుకోవడానికి సినిమా తీశారు. నన్ను హీరోయిన్గా చూసుకోవడానికి అన్నది ఒక రీజన్ సార్. అది ఒక రీజన్ అంతే. అంటే ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు రోల్స్ కూడా ఆఫర్ చేశారు. నాకు ఆ రోల్స్ నచ్చక వద్దులేండి, నా పర్సనాలిటీకి అది సెట్ కాదు అని చెప్పి నేను సైలెంట్ ఉన్నాను. కానీ నాకు ఆల్రెడీ చాలా ఆఫర్స్ వచ్చాయి. బట్ ఏంటంటే చాలా ఆఫర్స్ మనకు నచ్చవు, మనకు నచ్చినవి వాళ్ళు ఇవ్వరు, అలా మిస్ మ్యాచ్ అయ్యాయి. కానీ ఆఫర్స్ రాక కాదు. మీకు నచ్చినవి అంటే ఏంటి? అంటే నార్మల్ ఇప్పుడు యాజ్ ఎ పర్సనాలిటీ. ఇంతకుముందు మీరే చెప్పారు కదా, ఇవాళ రేపు సినిమాల్లో హీరోయిన్స్కి సరైన రోల్స్ లేవు. సరైన రోల్స్ లేవని కాదు సార్. హీరోయిన్ అంటే ఒక లవ్, ఒక రొమాన్స్ అండ్ ఒక సాంగ్ అంతే. నాకు తెలిసినంత వరకు అలానే ఎండ్ అవుతున్నాయి. చాలా రేరెస్ట్ కేసెస్లో ఫిలిమ్స్ ఆర్ కమింగ్. కొన్ని సినిమాల్లో చేస్తున్నారు. కానీ మనకు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక ఉమెన్కి ఇంతకు ముందులాగా వచ్చినట్టు అంత వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ లేవు. సబ్జెక్ట్స్ ఎవరు అంటే ప్రాబబ్లీ ఆడియన్స్ కూడా ఇవే ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడైనా కూడా ఆడియన్కి ఏది కావాలో అదే ఒక డైరెక్టర్ రాస్తారు. సో ప్రాబబ్లీ అది కూడా అయి ఉండొచ్చు. అంటే దానికి సవాలక్ష కారణాలు ఉంటాయండి. డిమాండ్ అండ్ సప్లై. ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ డియర్ ఉమా? yes sir, I am satisfied. ఎన్ని మార్కులు వేసుకుంటారు మీకు? ప్రొడ్యూసర్ వైజ్ 100 out of 100 వేస్తా. ఎందుకంటే నేను ఎక్కడ ఏ టెక్నీషియన్కి కూడా వాళ్ళు కావాలన్నది తగ్గిలేదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే నా ప్రాజెక్ట్ బాగుండాలి అని. అండ్ యాజ్ ఎ యాక్టర్గా మేబీ ఆ ప్రొడ్యూసింగ్ మైండ్లో ఉంది కాబట్టి అక్కడక్కడ టెన్షన్ కనిపించిందేమో నేను అనుకుంటున్నా. అది ఆడియన్స్ చెప్పాలి. జనరల్గా ఏంటంటే మనం ప్రొడ్యూసర్ అయినప్పుడు ఆ బర్డెన్స్ అన్నీ ఉంటాయి. అవును. సో మనం యాక్ట్ చేసేటప్పుడు అవన్నీ మన ఫేస్లో రిఫ్లెక్ట్ అవ్వకూడదు. సో దాన్ని ఎంతవరకు మేనేజ్ చేశారు మీరు? 99.9% వరకు మేనేజ్ చేశాను సార్. దట్ 1% ఐ రియల్లీ డోంట్ నో. ఆడియన్ హ్యాస్ టు డిసైడ్ దాట్. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ప్యాకప్ అనగానే అందరు వెళ్ళిపోతారు, ఎవ్రీవన్ విల్ లీవ్, నేను మాత్రం అక్కడే కూర్చోంటా. అంటే నెక్స్ట్ ప్రొడ్యూసింగ్ జాబ్ స్టార్ట్ అవుతుంది. అంత బిల్స్ తీసుకురావడం, నేను అక్కడే కూర్చోవడం. ఒకవేళ 6 o'clock ప్యాకప్ అయింది అనుకో, నేను 9 వరకు అక్కడే ఉంటా. అందరికీ ఫ్రీ టైం దొరుకుతుంది, నాకు మాత్రం ఫ్రీ టైం అస్సలు దొరకలేదు. సో ఇట్ ఈస్ ప్రొడ్యూసర్స్, అందరు ప్రొడ్యూసర్స్కి నాకు ఐ ఫీల్ లైక్ దే ఆర్ లిటరలీ గాడ్స్.